ఏ హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏజే క్యాల్విన్ పప్పీ వ్లాగ్స్. గైస్, అసలు వీడియో చేయొద్దు అనుకున్నాను, సడన్లీ వీడియో చేయాలనిపించింది. ఎందుకంటే మొత్తం వాటరే గైస్. చూడండి ఎంత డేంజర్గా పడుతున్నాయో. ఇక మొత్తం మిర్రర్ తీయంగానే చూడండి ఎంత డేంజర్గా పడుతున్నాయో. సో వాచ్ చేస్తుండండి. ఇప్పుడు ఈ టైంలో నేను ఎక్కడికి వెళ్ళాలి? మియాపూర్కి వెళ్ళాలి ఇప్పుడు. సో అర్జెంట్ వర్క్ ఉంది గైస్. సో నేను చూడండి కొంచెం డేంజర్ జోన్లోనే వెళ్ళాలి ఇక కంపల్సరీ. ఓకేనా? వాచ్ చేస్తుండండి, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇంట్రెస్టింగ్ మీన్స్ చూడండి క్లిప్స్. ఆ హైదరాబాద్ పీపుల్ అలర్ట్గా ఉండండి గాయస్. అసలు ఎలా నడుపుతున్నారో కూడా అర్థం అవ్వట్లేదు. సో మనకు మార్జిన్ తెలుసు కాబట్టి హిసాబ్ లెక్క పోతున్నా. సో జాగ్రత్త హైదరాబాద్ పీపుల్. ఎక్కడ డ్రైనేజ్ ఓపెన్ అవుతుందో ఏంది అనేది మన హైదరాబాద్ కూడా మనకు ఒక హింట్ ఇచ్చారు. ఎక్కడున్నా కానీ జాగ్రత్త. చూడండి అసలు ఎంత డేంజర్గా పడుతుందో చూడండి. అసలు నిజంగా మరీ టూ మచ్, అసలు ఘోరంగా అంటే ఘోరంగా పడుతుంది గాయస్. పడుతుంది చూడండి. నేను డ్రైవ్ చేస్తుంటే ఎట్లా ఎగురుతున్నాయి చూడండి. పాపం మీకు టూ వీలర్ మీద వెళ్తున్నాడు, ఎంత డేంజర్గా పడుతుందో పాపం అతన్ని. మొత్తం ఆగిపోయినాయి వెహికల్స్ అని. రోడ్ అసలు మనకు అనిపిస్తుందో గాయస్? అసలు దీని ఎక్స్పీరియన్స్ డ్రైవర్స్ అయితేనే నడపగలుగుతారు. సో చూడండి, క్యాబ్ వాళ్ళు అయితే ఒక పక్కకు ఆపేసేయండి. మనకంటే కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది కాబట్టి నేను వెళ్తున్నా, లేకుంటే నేను కూడా సైడ్కి ఆపేస్తుండే. అంటే మనం ఆపమనుకో ఎంత పెద్ద వర్షం వచ్చినా అయితే లేకుంటే పార్ అంతే. ఓరా బాబు చూడండి అసలు నిజంగా మరీ డేంజర్గా పడుతుంది అసలు. గాయస్ వాటర్ చూసిరా ఎంత వరకు వచ్చేసా, ఎంత డేంజర్ వచ్చినాయి చూసినావా? ఇక అక్కడ చూడండి, ఇక మొత్తం మునిగిపోతున్నాయి. చూద్దాం ఏమవుతుందో. హైటెక్ సిటీకి పోయేంత వరకు ఎట్లుంటుందో చూడాలి. గాయస్ వెహికల్ అయితే ఆగిపోయింది. సైలెన్సర్లోకి వాటర్కి వెళ్ళి వెహికల్ అయితే ఆగిపోయింది. నేనైతే పోనిస్తున్నాను ఏడికైతే ఆడికి అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేసి పోనిస్తున్నాను. సో అలర్ట్గా ఉండండి, ఇంజన్ కూడా ఖరాబ్ అవుతుంది. సో కొంచెం చూసి డ్రైవ్ చేయండి. కార్ వాళ్ళైతే, బైక్ వాళ్ళైతే పక్కన ఆపుకోండి. చూడండి అసలు జొమాటో వాళ్ళు ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తారో చూపిస్తాను చూడండి. నా ముందు జొమాటో పర్సన్ ఉన్నాడు టూ వీలర్ మీద, ఎంత తడుచుకుంటూ వెళ్తున్నాడు చూడండి. అంటే వాళ్ళకి ఇన్సెంటివ్స్ వర్షంలో ఎక్కువ వస్తాయి, బట్ ఎంత రిస్క్ ఉంటుంది తెలుసా గాయస్? సీరియస్లీ వాళ్ళని కొంచెం చూసుకోండి, కొంచెం టిప్ ఇవ్వడానికి ప్రయత్నించండి. ఓకేనా గాయస్? చూడండి ఎలా ఉందో అసలు. మొత్తం డేంజర్గా, మీకు ఇందులో అర్థమవుతుందో లేదో కానీ మొత్తం డేంజర్గా నిండిపోయింది. సో నేను బయటికి వెళ్ళాక చూపిస్తాను ఇంకా ఎంత డేంజర్గా ఉందో చూడండి మొత్తం. సో వాచ్ చేస్తుండండి. ఈ బ్లాగ్ వచ్చేసి నైట్ వీలైతే ఈవినింగ్ పోస్ట్ చేస్తాను, చూడండి, వాచ్ చేయండి గాయస్. ముందు చూడండి ఎలా ఉంటుందో. వాటర్ అయితే డేంజర్గా ఉంటుంది చూడండి. మీరు మన ఈ కార్ వెళ్తుంది చూడండి, చూడండి ఎట్లా పడుతుందో చూసారా? చూడండి సైడు ఎంత డేంజర్గా పడుతుందో చూడండి. అరే వీడు ముందర వచ్చి ఆపిండు, ఇదేమో సెడాన్, అరే తొందరగా కోరరే. ఇంకా మొత్తం మునిగిపోయినాయి, ఇంకా నా టైర్స్ కనిపించలేవు చూడండి. సో ఇలా ఉండిపోయినాయి వాటర్ గాయస్. చూడండి అసలు రోడ్ మీద మొత్తం జామ్ అయిపోయింది చూడండి, ఎంత డేంజర్గా జామ్ అయిందో. ఇది ఆల్రెడీ సెడాన్ వెహికల్ కాబట్టి ఎగ్జాస్ట్లకు సైలెన్సర్లకు పోయినాయి అనుకో, నోట్ల ఇంత పడుతుంది, షోరూమ్లో పడేయాల్సి వస్తుంది. సో సెడాన్ వెహికల్స్ వాళ్ళు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి, చాలా జాగ్రత్తగా ఉండండి. సెడాన్ అని చెప్పి మనం తీసుకుంటాం, బట్ ఇంతకుముందు ఉన్న వెహికల్ వేరేది, అది అక్కడ పెట్టేసి దీంట్లో వెళ్తున్నాను. సో చూసారా పవర్ ఆఫ్ వాటర్. వాటర్తో పెట్టుకున్నా, నిప్పుతో పెట్టుకున్నా అంతా డేంజరే ఉంటుంది. సో వాచ్ చేస్తుండండి. నిజంగా డేంజర్ పడుతుంది వర్షం అయితే. స్కూటీ బ్రో వెళ్ళిపో తొందరగా ఇంటికి. గాయస్ వాటర్ అయితే ఇంత డేంజర్గా నిండిపోయినాయి. సో హైలైట్ ఏంటంటే వర్షం పడితే ప్రాబ్లం లేదు, మనం రైడర్లమే కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. బట్ ప్రాబ్లం ఏంటంటే ఫుల్ ట్రాఫిక్ అయిపోతుంది, అది చిరాకేస్తుంది. ఒక సగం ట్రాఫిక్ ఈ డ్రైవింగ్ స్కూల్ వాళ్ళ వల్లనే అయిపోతుంది. గాయస్ మనమైతే అవుటర్ అయితే ఎక్కినాం. అవుటర్ మీద కూడా చాలా డేంజర్, ఎందుకంటే ఎవరికి డ్రైవింగ్ స్కిల్స్ ఇప్పుడు చాలా మందికి
డ్రైవింగ్ స్కూల్లో నేర్చుకొని రోడ్ మీద వచ్చేసి ఇప్పుడు నేను హైటెక్ సిటీలలో ఎక్కువ తిరుగుతుంటా కదా, గచ్చిబౌలి, కోకాపేట వీళ్ళంతా ఏరియా అంతా ఐటీ ఫీల్డ్, సాఫ్ట్వేర్ ఫీల్డ్ కాబట్టి మొత్తం లేడీస్ మంచి మంచి లగ్జరీ కార్స్లో వస్తారు. బట్ వాళ్ళంతా ఆటోమేటిక్ స్కూల్ డ్రైవింగ్ స్కూల్లో నేర్చుకోవడం ఒక 1 month 45 days గతం రోడ్ మీదకి వచ్చి షో చేయడం. వాళ్ళకి అసలు డ్రైవింగ్ రాదు, స్కిల్స్ రాదు, వాళ్ళకనే కాదు బాయ్స్ కూడా అంతే. అసలు డ్రైవింగ్ అనేది పర్ఫెక్ట్ నేర్చుకోండి. అరే మీ దగ్గర మొత్తము ఇక్కడ నల్లమల ఫారెస్ట్, శ్రీశైలం సైడ్ కానీ గోవా సైడ్ కానీ పోయినప్పుడు బ్యాటరీ అంతా డెడ్ అయిపోయి లైటింగ్ అంతా ఫెయిల్ అయిపోయింది అనుకో, ఎట్లా వెళ్తారు? మన మార్జిన్ మన హిసాబ్తో పోవాలి, మన లెక్క ప్రకారం మనం పోవాలి. సో అంతా డ్రైవింగ్ పర్ఫెక్ట్ చేసుకోండి. సో ఈ వర్షానికి దానికి దీనికి భయపడకండి, భయపడి పక్క కాపుకొని అవన్నీ చేసుకోకండి. ఎంత వర్షం వచ్చినా మన మార్జిన్ మనకి వెనకలోడు వచ్చి గుద్దే మనం ఏం చేయలేము. కానీ వెనకలోడు వచ్చి గుద్దకుండానే ఇవన్నీ నేను టిప్స్ చెప్పేది. అంతా పర్ఫెక్ట్ అయిన తర్వాతనే రోడ్డు మీదకి ఎక్కండి, అర్థమైందా? నేనేం పాను అవి వేసుకోను బ్రో, మనం వచ్చేసి వామ వేసుకున్నా, చూపిస్తున్నాను చూడండి. వామ చాలా మంచిది, మీరు కూడా తినండి. చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దానివల్ల, చెప్తాను. ఇది అంటే ఈరోజు టాపిక్ కాదులే, కానీ ఏదో ఒక టాపిక్ ఉండాలి కదా అనే ఉద్దేశంతో చూపిస్తున్నాను. సో నిజంగా అవుటర్ మీద నేనైతే 80 స్పీడ్ పోతున్నా, నార్మల్ స్పీడ్, యావరేజ్ స్పీడ్ పోతున్నాను. ఇంకోటి ఏంటంటే ఒక్కొక్కసారి ఇవి బ్రేక్స్ కూడా ఫెయిల్ అయిపోతాయి, వాటర్కి మొత్తం బ్రేక్ ప్యాడ్స్లో జామ్ అయిపోయి ఒక్కొక్కసారి బ్రేక్స్ పడవు. అప్పుడు ఎలా కంట్రోల్ చేయాలి? సో అవన్నీ నేర్చుకోండి. ఎవరో నేర్పిస్తే రావు. మన స్కిల్స్, మన డ్రైవింగ్ మీద మనం ఒక 2 నేర్చుకొని 10 మంది నేర్చుకొని పోతే మన డ్రైవింగ్ కానీ ఆరామ్సే పడుకోవాలి. కానీ ఏదో చచ్చిపోయినట్టు, అమ్మ చచ్చిపోతారా బాబు ఈ నెమ్మడి పోతే అన్నట్టు చేసుకోకండి కానీ. సో పర్ఫెక్ట్ నేర్చుకోండి. చూడండి అసలు ఏమన్నా ఇగో ఎంత ఎంత డేంజర్ ఉంది చూడండి. ఇంకొకటి ఈ హెవీ వెహికల్స్ వాళ్ళని అసలు నమ్మకండి గైస్, ఎందుకంటే వాళ్ళ పక్క నుంచి ఎంత తొందరగా స్కిప్ అయితే అంత మంచిది. సో వాళ్ళకి ఏంటంటే నిద్రలు ఉండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు డ్రైవింగ్ స్కిల్స్ మంచిగా ఉంటాయి, బట్ వాళ్ళకి నిద్రలు ఉండవు కాబట్టి ఎక్కువ యాక్సిడెంట్స్, లారీ, టిప్పర్స్, ఈ హెవీ వెహికల్స్ అవుతాయి. అందుగురించే వాళ్ళ దగ్గర నుంచి ఎంతసేపు ఉన్నా కానీ తొందరగా స్కిప్ అయిపోండి. సో హైదరాబాద్ పీపుల్స్కి అయితే ఈరోజే కాదు ఎప్పుడైనా అలర్ట్, హైదరాబాద్ ఘోరంగా పడుతున్నాయి వర్షాలు అయితే. సో చూసి డ్రైవ్ చేయండి, తొందర ఏం లేదు, తొందరగా ఇంటికి వెళ్ళిపోండి. అదుల పని రోడ్ల మీద ఏం లేదు, అర్థమైందా? తొందరగా ఇంటికి వెళ్ళిపోవడం మంచిది. ఇప్పుడున్న జనరేషన్లో, ఇప్పుడున్న కాలంలో అసలు ఎంత డేంజర్గా పడుతుందంటే, ఇది విలేజ్లలో పడతలేదంట. మా ఫ్రెండ్స్కి కాల్ చేసి కనుక్కొని ఉంటే, సో మన హైదరాబాద్లో ఏందో ఏమో అర్థమవుతలేదు. చూడండి అక్కడ రాజపుష్ప అపార్ట్మెంట్ ఏమన్నా కనిపిస్తుందా మీకు? అక్కడ అసలు ఏం కనిపించట్లేదు, అంత డేంజర్గా పడిపోతుంది. ఇంకా కొంచెం తక్కువైంది. ఇంతకుముందు నేను వేరే కార్లో ఉన్నప్పుడు చాలా డేంజర్గా పడిన ఉండే. సో ఇప్పుడు కొంచెం బెటర్, అందుగురించి కొంచెం స్మూత్గా వెళ్ళిపోతుంది. చూడండి అసలు వాటర్ సౌండ్ మీకు అర్థమవుతుండొచ్చు మేబీ. చూడండి అంత డేంజర్గా పడుతుంది. సో ఎంత డేంజర్లో కూడా మనం బ్లాగ్ తీస్తున్నామంటే ఎవరు లేరు, మనమే ఓన్గా మనకు చేతి పట్టుకోవాలి. ఒకటే చేతితోని డ్రైవ్ చేస్తూ ఉండాలి. ఒక చేతి ఇక్కడ ఉంది, ఒక చేతి అక్కడ ఉంది, కెమెరా ఇక్కడ ఉంది, ఎక్కడ ఫిట్ చేయలే నేను, నా చేతిలోనే ఉంది. సో అదనమాట. సో సేఫ్గా ఇంటికి వెళ్ళండి. ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తుంటారు. గుద్దవల తాగి వర్షం పడ్డది, గుద్దవల తాగి మైన్స్లో కూర్చుందాం, బార్లో కూర్చుందాం అని చెప్పి పెట్టుకోకండి గైస్. ఇంటికి పోయినాక గుద్దెలకలేసి ఒక కోటరో ఫుల్లో తీసుకుపోయి ఇంట్లో తాగండి. కాకపోతే సో తొందరగా వెళ్ళిపోవడం బెటర్. అందరూ ఇప్పుడు ఏంటంటే మండే ఇవాళ, సో మండే కాబట్టి అందరూ ఎంప్లాయీస్ అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ తీసేశారు మ్యాక్సిమం, కాబట్టి అందరూ వచ్చేస్తారు ఈవినింగ్. ఇప్పుడు ఎంత ట్రాఫిక్ జామ్ ఉంటుందో మీకు చూపిస్తాను, చూడండి మీరు ఖచ్చితంగా. సో ఘోరం అంటే ఘోరంగా ట్రాఫిక్ జామ్. అసలు అది ఎందుకు అవుతుందో అర్థం కాదు, ఒక్కరి వల్ల అవుతుందో ఇద్దరి వల్ల అవుతుందో కాదు, కానీ అసలు డేంజర్గా అవుతుంది కాదు. నిజంగా ఇరిటేషన్ అనిపిస్తుంది. ఈ హైవేలో ఎంతనో వెళ్ళిపోవచ్చు, 1000 kilometers నాన్ స్టాప్ కొట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ ఈ మెయిన్ సిటీలలో డేంజర్గా పడిపోతుంది. దానివల్ల అసలు ఎంత ఇరిటేషన్ అనిపిస్తుంది అంటే అంత ఇరిటేషన్ అనిపిస్తుంది. సో అందరు పార్కింగ్ లైట్స్ వేసుకొని వెళ్తున్నారు. సో అది మంచిగా అంటే స్లోగా వెళ్ళండి పూకా అనే సింబల్ అన్నమాట అది. సో నేను కూడా వేసా, మీకు కనిపించి ఉండొచ్చు. సో అక్కడ మీకు ఇండికేటర్ ఇంటి మన సింబల్ కనిపిస్తుంది. సో
వాచ్ చేయండి. కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ స్టార్ట్ చేస్తాను. అసలు టైం వచ్చేసి ఎంత అవుతుంది చూడండి. మీ వెదర్ బట్టి మీరు ఎంత అవుతుందని గెస్ చేస్తారు. 7 అవుతుందా? 7 కాదు గాయస్, 4:44 అవుతుంది. ఎంత చీకటి అయిపోయింది చూడండి, మబ్బులు నిజంగా మొత్తం ఘోరంగా అయిపోయింది. ఇంకొకటి థ్యాంక్ యూ గాడ్, ఈరోజే సర్వీసింగ్కి ఇద్దాము అని అనుకొని మిస్ అయిపోయింది. రేపు ఇద్దాం అనుకున్నా, మొత్తం క్లీన్ అయిపోయింది అనుకోండి కారు. అదొకటి మంచిగా అయిపోయింది. సో ఈ నా కొడుకులకు డ్రైవింగ్ రాదు, లౌడా రాదు. ఇక ఈడెందుకు ఈడ ఉన్నాడో చూడండి. ఇక వాడు చూడండి ఎట్లా తిప్పుతున్నాడు. ఎందుకు వస్తారో డ్రైవింగ్ రాంది, అక్కడ ఒక ఇక్కడ అంతా వెనకలకి తలకాయ నొప్పి పాపం. సో చూడండి ఇక నిజంగా మొత్తం స్కై మొత్తం బ్లాక్ అయిపోయింది మొత్తం. నిజంగా 4:44 అంటే నమ్ముతురా ఎంత డేంజర్గా అయిపోయింది చూడండి. చూడండి బ్లాక్గా కనిపిస్తుంది కదా ఇక్కడ. సో మొత్తం మన ఇది లాస్ట్ టైం కొంచెం ముందరికి వెళ్తే నేను కొండాపూర్లో ఉంటా. కొండాపూర్ ఫ్లైఓవర్ మొత్తం లాస్ట్ టైం ఎట్లా అయిపోయిందో చూశారు కదా. సో ఇదే టైం అనుకోండి, ఇదే టైం. సో టైమింగ్ అనేది కాదు, సేమ్ టైం. బట్ మనం వచ్చేసి ఇదే దరిద్రానికి అర్జెంట్ వర్క్ వల్ల నేను వచ్చేసా. ఇక మనం ఏం చేద్దాం, ఇక బుక్ అయిపోయినా మధ్యలోకి వచ్చి మళ్ళీ వెనకకి వెళ్ళలేను కదా, ఇంపార్టెంట్ వర్క్ అది. సో లేకుంటే నేను ఇంట్లోనే మంచిగా అది చేసుకొని కూర్చుంటుండే, మంచి మూవీ పెట్టుకొని కూర్చున్నాను ఐబొమ్మలో. సో ఇక్కడ ఉన్న ఇప్పుడు చూడండి ముందర ఎంతో ట్రాఫిక్ అవుతుంది చూడండి గాయస్. ఇట్లనే చూడండి ముందర చూడండి, ఈ ఫ్లైఓవర్ దిగగానే డేంజర్గా అయిపోతుంది చూడండి. కనిపిస్తుంది అక్కడ ఎంత ట్రాఫిక్ జామ్ చూడండి. అక్కడ ముందర మీకు కనిపిస్తుంది అక్కడ. ఇంకా ముందర అయితే ఇంకా చెప్పలేము కదా, కొండాపూర్ ఫ్లైఓవర్ దిగిన తర్వాత ఇక డేంజర్గా అంటే డేంజర్గా ట్రాఫిక్ ఉంటుంది. థ్యాంక్ గాడ్ ఇప్పుడైతే కొంచెమే నార్మల్ ఉంది. ఇంకా ఎవరు బయలుదేరినట్టుంది, వర్షము ఉంది కదా. సో అందరూ జర ఆడ స్టే చేస్తున్నట్టుంది టూ వీలర్ వాళ్ళు. సో అందు గురించి కొంచెం తక్కువ ఉంది అనుకోండి, ఎక్స్పెక్ట్ చేసినంత అయితే లేదు. కొంచెం ముందరికి వెళ్తే మన ఫ్లైఓవర్ వెళ్ళిపోతుంది, కొంచెం మన డెస్టినేషన్ కొంచెం ముందరికి వెళ్ళిపోతాం. ఒక 20 మినిట్స్ అయితే మనం వెళ్ళిపోతాం, రీచ్ అయిపోతాం. సో మన వర్క్ మనం చూసుకొని మళ్ళీ రిటర్న్ రావడం ఇంకా పెద్ద టాస్క్ అనుకోండి. సో మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ నేను స్కై వ్యూ ఉంది కదా అక్కడికి వెళ్ళాలి. మన మైండ్ స్పేస్ ఉంది కదా, అక్కడ ఒక ఆఫీస్ ఉంది, అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి ఇంకా అక్కడ ఎట్లుంటుందో మీకు తెలిసే కదా ముచ్చట ఇక. సో ఇంకా వెహికల్స్ కూడా కదలవు అసలు. సో అదనమాట, డేంజర్గా పడుతుంది వర్షం అయితే. ఈ జొమాటో వాళ్ళకు, స్విగ్గీ వాళ్ళకు, జర ఫుడ్ డెలివరీ బాయ్స్కి ప్లస్ ఓలా వాళ్ళకు వీళ్ళకి కొంచెం సహకరించండి గైస్. ఎందుకంటే పాపం వర్షంలో వాళ్ళకి ఇన్సెంటివ్స్ వస్తుండొచ్చు గట్టిగానే, బట్ మీరు కూడా కొంచెం సహకరించండి, ఎంతో అంత టిప్ ఇవ్వండి. వర్షంలో మనకు ఒక 1000 రూపాయలు ఇస్తా అని అంటే మనం వస్తామా? సో అలా అదేనమాట ముచ్చట. వాళ్ళ కష్టం చేస్తున్నారు, కొంచెం వాళ్ళ కష్టాన్ని గుర్తించండి. వాళ్ళనే కాదు, చాలామంది వర్క్ చేసేటప్పుడు కొంచెం తక్కువ చూపి చూడకండి. వాళ్ళు చేయడం బట్టే మనకు ఫుడ్ వస్తుంది, వాళ్ళు చేయడం బట్టే మనం డ్రైవ్ సేఫ్గా వెళ్తున్నాం, వాళ్ళు చేయడం బట్టే మనము ఫుడ్ తింటున్నాం. సో క్యాంటీన్లో ఉన్న వాళ్ళ పరిస్థితి కూడా అదే, హోటల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి కూడా అదే. ఇప్పుడు అల్వర్లా ఏంటంటే దోసంలా చేస్తారు, కానీ అదంతా తర్వాత ఆలోచిస్తే నేను కూడా చేసే ఉన్నా, ఎట్లా గొడవలు పెట్టుకోవాలి ఏంది అనేది ఆలోచిస్తుండే. బట్ ఇప్పుడు వచ్చేసి కొంచెం ఆలోచనలో పడిపోయినా. సో ఇవన్నీ ఎందుకు ఏమనాలి ఏంది అనేది. సో ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే పోలీస్ వాళ్ళకు కూడా చాలా కష్టం అనుకో పాపం ఈ వర్షంలో. ఇక్కడ మొన్న అయితే మొత్తం వర్షం వస్తుంటే ఇక్కడ పాపం సిఏ గారు, ఎస్ఐ గారు ఉన్నారు ఇక్కడ ముందర. ఇదంతా కొండాపూరే చూడండి, అక్కడ గొడుగులు పెట్టుకొని వాళ్ళు అంతా జీతాలు తీసుకుంటూ పాపం వాళ్ళ చూడండి, అవసరం లేదు కదా అంతగానం. సో అందు గురించే పోలీస్ వాళ్ళు ఒక్కొక్కసారి మంచిగా అనిపిస్తారు, ఒక్కొక్కసారి రాంగ్ అనిపిస్తారు కొంతమంది వల్ల. సో అందరినీ అందు గురించే ఉద్దేశించి ఒక డిపార్ట్మెంట్ అనేది ఎప్పుడు జడ్జ్ చేయదు. కొంతమంది ఉంటారు సైకో లాగా బిహేవ్ చేస్తుంటారు, ఒకరి వల్ల అందరూ అదైపోతుంది కదా. సో అదే ఇంకొకటి మెయిన్గా వచ్చేసి కొండాపూర్లో ఫ్లైఓవర్ మునిగిపోయింది మొన్న రీసెంట్గా. కొండాపూర్లో రేవ్ పార్టీ అని కూడా జరిగింది. సో అది ఆ రేవ్ పార్టీ అనేది వాళ్ళు ఒక 10 మెంబర్స్ 15 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు లీక్ చేస్తేనే కదా అందులో నుంచి. సో అది కూడా తర్వాత మాట్లాడుకుందాం మనకు అంత ఇంపార్టెంట్ కాదు. కాకపోతే కొండాపూర్ వచ్చింది కాబట్టి
మనం మాట్లాడుతున్నాం అంతే. సో నేను ఎవరికైనా లిఫ్ట్ ఇద్దామని అంటే ఎవరు చూస్తలేరు గాయస్. యాక్చువల్గా నేను మిడిల్ నుంచి పోతున్నా, అక్కడ చూశాను ఇద్దామని చెప్పి. నేను లిఫ్ట్ ఇస్తాను గాయస్, ఖచ్చితంగా. నేను లిఫ్ట్ ఎవరైనా అడిగారు అనుకోండి, అడగకున్నా కానీ ఇగో ఇట్లా వెళ్తున్నారు అనుకోండి ఇస్తాను ఖచ్చితంగా. కాకపోతే నేను వెళ్ళేవే రైట్ కొట్టాలి, మళ్ళీ వాళ్ళు లెఫ్ట్ కొట్టారు అనుకో మధ్యలో ఆపేస్తే బేకార్ అయిపోతుంది కదా. సో నేను బాయ్స్ కనే కాదు, గర్ల్స్ కనే కాదు, ఆంటీస్ కనే కాదు, అమ్మమ్మ వాళ్ళకి కూడా ఎవరికైనా నేను లిఫ్ట్ ఇస్తాను. ఎందుకంటే మనకు ఒక ఉంది కదా, మనకు ప్లేస్ ఉంది కాబట్టి మనం ఇస్తే వాళ్ళే ఖుషి అయ్యి కొంచెమన్నా తలుచుకుంటే మనకు మంచిది కదా. సో అలా ఆలోచించండి. ఎవరైనా లిఫ్ట్ అడిగితే ఖచ్చితంగా ఈ ట్రాఫిక్లో కానీ, మెయిన్ ఎగ్జామ్స్ అప్పుడు కానీ, ఈ రైనీ సీజన్లో కానీ ఖచ్చితంగా మీరు లిఫ్ట్ ఇవ్వడానికి ప్రయత్నించండి. సో ఓకేనా, చూడండి ఎలా వెళ్తున్నారో మొత్తం షార్ట్కట్ని చూసుకుంటున్నారు. ఇక ఇదే మొత్తం ఫ్లైఓవర్ అంతా నిండిపోయింది. ఇదే కాదు కొండాపూర్ ఫ్లైఓవర్. సో ముందట వచ్చేసి ఏఎంబి మాల్, మీకు అది కూడా చూపిస్తాను. సో వీడియో అనేది లెంతీగానే ఉంటుంది. సో కొంచెం మీరు కూడా ఎంజాయ్ చేయండి, ఎందుకంటే రైనీ ఇంట్లో కూర్చొని ఓన్లీ చూసిలే కదా, నేనంటే అనుభవిస్తున్నా. సో దేవుని దయ వల్ల ఇంకొకటి మెయిన్ ఏంటంటే ఎక్కువ గట్టిగా కూడా వర్షం పడట్లేదు. అదొకటి మనకు గుడ్ థింగ్ అని చెప్పి చెప్పుకోవాలి. సో చూసారా ఏఎంబి మాల్ కనిపిస్తుందా? ఏఎంబి మాల్ ఇది. సో ఇదంతా మొన్న లాస్ట్ టైం వర్షం పడప్పుడు మొత్తం మునిగిపోయి కిందికి కారిపోతుంది. ఇంకా ముందడ కూడా ఉంది. ముందడికి పోయిన తర్వాత ఇంకా కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది అక్కడ. ఈ వర్షంలో నాకు ఇంట్లో కూర్చోక ఇదేంది, యాక్చువల్గా నాకు వ్లాగ్ చేయాలని లేకుండే, బట్ చూపిద్దాం. హెవీగా చాలా డేంజర్గా పడ్డది గాయస్ ఇంతకుముందు. ఇదంతా ఇక ఆ ముందు చూడండి ఎంతో ట్రాఫిక్ జామ్ అయిపోయిందో. ఆ ముందు లైట్స్ కనిపిస్తున్నాయా, ఘోరంగా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. మంచిగా సాంగ్స్ పెట్టుకుని వెళ్దామని అనుకుని ఉండే, బట్ మీతో స్పెండ్ చేయాలి కదా. ఇంకొకటి కాపీ రైట్స్ కూడా పడుతున్నాయి కాబట్టి వేస్ట్ ఆఫ్ టైం అనిపించింది. సో అందు గురించి మీతో మాట్లాడుకుంటూ మీకంతా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్తే మజా అనిపిస్తుంది కాబట్టి సో వెళ్తున్నాను. సో ఈ ట్రాఫిక్లో లేడీస్కి కొంచెం ఇబ్బంది, చాలా ఇబ్బంది. వాళ్ళు నార్మల్గా ఉన్నప్పుడే మంచిగా నడపరు. సో ఇప్పుడు కొంచెం చూసి నడపండి. వాళ్ళకు కూడా ఒక హింట్ అనుకోండి, ఒక సజెషన్ అనుకోండి. మొన్న కాదు, నేను ఈ మార్నింగే అనుకుంటా, మార్నింగ్ తను ఇలా వెళ్తుంది బెంజు కార్లో, నేనే 120 130 ఉన్నా. నన్ను ఓవర్టేక్ చేద్దామని చెప్పి పోతుంది. నేను 140కి పోయినా, ఆమె 160కి పోయింది. అంటే ఎందుకు అట్లా రెచ్చిపోయేది ఎందుకు చెప్పండి. నేను 160 ప్లస్ కొట్టిన, మోచుకొని కూర్చుంది. నేను నన్ను ఓవర్టేక్ చేద్దామని చెప్పి అనుకుందేమో మేబీ, బట్ నాది టోల్ ప్లాజా రాగానే నేను లెఫ్ట్ వెళ్ళినా ఆమె స్ట్రైట్ వెళ్ళిపోయింది పడాన్చేరు సైడ్. సో అలా అన్నమాట. రేజింగ్లు పెట్టుకోకండి దయచేసి. సో ఈ కార్స్ మంచిగా వచ్చినాయి లోపల. అంటే నేనైతే డ్రైవ్ చేయలేదు. BYD లేక BE6 అని, BEGనో BE6 డిఫరెంట్ ఆఫ్ కార్స్ మార్కెట్లో రిలీజ్ అయిపోతున్నాయి. సో మనకి డ్రైవ్ చేస్తే తప్ప మనం ఊరికేనే మనం అయితే చెప్పాం ఏ విషయాలైనా సరే. డ్రైవ్ చేసినాక చెప్తాను. మా ఫ్రెండ్ తీసుకున్నాడు ఆల్రెడీ, సో అది కూడా ఒక వ్లాగ్ చేస్తాను. కాకపోతే లుక్ అనేది డిఫరెంట్గా మంచిగా ఉంది చూడండి. అంతా సగం డ్రైవింగ్ గ్యాస్. ఓకేనా గ్యాస్, ఇంకా డేంజర్గా ఉంటుంది. ఇక మనం ఇట్లనే చూపించుకుంటూ పోతుంటే వీడియో కూడా లెంతీ అయిపోతుంది, మీరు కూడా చూడడానికి ఇబ్బంది పడతారు. సో అందు గురించే మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. స్టే హెల్దీ, స్టే స్ట్రాంగ్, జాగ్రత్తగా సేఫ్గా ఇంటికి వెళ్ళండి. ఓకేనా గైస్, బాయ్, టేక్ కేర్, సీ యూ. Subscribe to AJ Calvin Puppy Vlogs. Take care, see you.